సుదీర్ఘమైన చీకటితో కూడిన అమావాస్య ఘడియల తరువాత 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దీంతో అయోధ్య అంశంలో పౌర్ణమి ఘడియలు ప్రారంభమయ్యాయి. ఇది దశాబ్దాలుగా ఉన్న చీకటిని అంతం చేసింది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడంతో యావత్ భారతదేశం ఉత్సాహంగా మారింది. ఈ ఘట్టంతో శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. ఆ క్షణంలో భారతీయుల మధ్య భావోద్వేగంతో పులకించింది. రామమయ శ్రీరామచంద్రుడు భారతీయులందరికీ చెందినవాడు. అందుకే అయోధ్యలో ఆలయ నిర్మాణం ప్రారంభం కాగానే దేశంలో నలుమూలల నుండి నిర్మాణ సామగ్రిని తీసుకొచ్చి మందిర నిర్మాణంలో ఉపయోగించారు. భారతదేశంలోని పలు పవిత్ర ప్రాంతాల నుండి నీరు, మట్టిని అయోధ్య ఆలయ నిర్మాణం కోసం తరలించారు. ఆలయ తలుపులలోని కలప మహారాష్ట్ర నుండి, ఆలయంలోని ఉపయోగించిన రాళ్లను రాజస్థాన్ నుండి తీసుకొచ్చారు. తెలంగాణ, కర్ణాటకకు చెందిన గ్రానైట్ ను ఆలయంలో వినియోగించారు. ఒరిస్సా నుండి వచ్చిన విగ్రహ శిల్పులు ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. రామాయణ గాథలలో భారతదేశం ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా అయోధ్య రామాలయంలోని శిల్పాలు కనిపించేలా వీరు తీర్చిదిద్దారు.